ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునితో ఇప్పటిదాకా సహవాసం ఎంతో బలంగా కలిగి ఉన్నావు. కానీ నీ యొక్క పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి అంటే ఇంకా అయిపోయింది. ఇక్కడితో ప్రతిదీ రిజెక్షన్ అంత లాసెస్ వస్తూ ఉంది. నీ లైఫ్ అనేది ముందు ఇక్కడే ఆగిపోయినటువంటి స్థితిలో ఉంది. ముందు ఏ మార్గం అయితే నీకైతే కనిపించలేదు. అటువంటి స్థితిలో ఉన్న నీతో నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నా నీతోనే దేవుడి దినం మాట్లాడుతున్నారు. రూతు 1:16 చూసుకున్నట్లయితే, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలాడుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందని చోట నేను మృతి పొందెదను, అక్కడనే పాత పెట్టబడెను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. హల్లెలూయా. ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వచనం ద్వారా మనం చూసుకున్నట్లయితే, నయోమి కోడలైన రూతు తన అత్తను విడిచి వెళ్ళను, నువ్వు ఎటు వెళ్తే నేను అటే వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతావు నేను అక్కడ చనిపోతాను అంటుంది. అంటే దీంట్లో మీనింగ్ ఏంటంటే, నీవు ఒక్క జీవితంలో ఎట్లా ఉన్నావంటే, దేవుని నమ్ముకుని నడిచినప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇంకా ఇక్కడితో అయిపోయింది, అంత లాసెస్, ఇంకా అయిపోయింది, ఎండ్ కార్డ్ పడిపోయింది అని అనుకుంటున్నావు. బట్ నీ ముందు ఏం ఫ్యూచర్ కనిపించలేదు, ఇక్కడితే స్టాప్ అయిపోయి నీవు ఆలోచించుకుంటూ ఉన్న స్థితిలో దేవుడి దినం నీతోనే మాట్లాడుతున్నారు. రూతు జీవితంలో తన హస్బెండ్ చనిపోయారు, తన ఫ్యామిలీలో మావయ్య చనిపోయారు, ఓన్లీ నయోమి ఇద్దరు కోడళ్ళు మాత్రమే మిగిలిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ నయోమి ఏమంటుందంటే, రూతుని ఇంకొక కోడల్ని విడిచి వెళ్ళిపోండి, నాతో ఉంటే మీకేం ప్రయోజనం లేదు, మీకు ఇంకో జీవితం లేదు, మీరు మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే మీ యొక్క జీవితం మంచిగా క్రొత్త జీవితం మరలా స్టార్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు రూతు ఈ మాటలు నయోమితో మాట్లాడుతుంది. ఇంత బలంగా నేను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పి రూతు అంత బలంగా ఎలా చెప్పగలుగుతుంది? ఎందుకంటే నయోమి తను ఎట్లా జీవించిందో రూతు దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఉంది. నయోమి తన దేవుడికి ఎంత నమ్మకంగా ఉందో, తన భక్తి, తన బిహేవియర్, తన క్యారెక్టర్ని చూసిన రూతు ఇక్కడ ఉండాలి, నేను నమ్మకంగా ఉండాలి, నేను ఇంటికి వచ్చినప్పుడు మా అత్తకు నేను నమ్మకంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ రూత్ అయితే ఉన్న వ్యక్తిగా ఉంది. అదే రీతిగా ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, నయోమి గాడ్కి సాదృశ్యంగా ఉంది, రూతు నీకు సాదృశ్యంగా ఉంది. ఇన్ని రోజులు దేవుడితో సహవాసం కలిగి ఉన్న నీవు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు నీకు తెలుసు, దేవుడి క్యారెక్టర్ ఏంటని తెలుసు, దేవుడు ఆలోచనలు ఏంటి అని తెలుసు, దేవుడు చేయబోయే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా నీకు తెలిసి కూడా నీ యొక్క సిచ్యువేషన్స్ ఆగిపోయిన సిచ్యువేషన్స్గా ఉన్నాయి, ఎండ్ అయిపోయిన సిచ్యువేషన్స్గా ఉన్నాయి. బట్ ఆ సిచ్యువేషన్స్లో నీవు కూడా రూతులాగా దేవుడి యొక్క కార్యాలను బట్టి, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, దేవుడు ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేయగలిగిన దేవుడిని చూసి నీవు ఏ ఒక్క స్థితి వచ్చినా కానీ, నీవు చనిపోయే స్థితి వచ్చినా కానీ, కదలలేనటువంటి స్థితి వచ్చినా కానీ, నీ ఫ్యూచర్ కనపడలేని స్థితిలో కానీ, నీవు ఆయన మీద బ్లైండ్గా, నువ్వు ఎటు తీసుకువెళ్తే అటు నేను వెళ్తా తండ్రి, నువ్వు నడిపించిన మార్గంలో నేను నడుస్తా తండ్రి, నీ యొక్క చిత్తం ఏంటో అది మాత్రమే నేను చేస్తానని చెప్పి నువ్వు కూడా రూతు నయోమిని బ్లైండ్గా ఫాలో అయ్యి వెళ్ళినట్టు నీవు కూడా గాడ్ని, ఆయనతో ఉన్న సహవాసాన్ని బట్టి, ఆయన మీద నమ్మకం కలిగి, ఆయన యొక్క విల్లులో నీవు గుడ్డిగా బ్లైండ్గా అలా ఫాలో అయ్యి వెళ్ళినప్పుడు రూతు యొక్క జీవితం ఎలాగ నూతన పరచబడిందో అలాగే నీ యొక్క జీవితం కూడా
నూతనంగా న్యూ డోర్స్, న్యూ వేస్ ఓపెన్ చేస్తారని చెప్పి దేవుడు నీకు తెలియజేస్తున్నారు. రూతు ఫాలో అయ్యేటప్పుడు తనకి తెలియదేమో, నయోమిని ఫాలో అయ్యేటప్పుడు మంచి ఫ్యూచర్ ఉంటుందని తనకి తెలియదు. బట్ నయోమితో ఉంటే నేను చావు వరకు నయోమితోనే ఉండాలని చెప్పి ఒక బలమైన నమ్మకం ఆమె మీద కలిగింది. అదే రీతిగా రూతు కలిగినటువంటి నమ్మకం, విశ్వాసం నీవు దేవుడి మీద నీవు కలిగి ఉన్నప్పుడు ఆయన పాడైపోయినటువంటి నీ యొక్క జీవితాన్ని, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, ఎండ్ అయిపోయినటువంటి నీ యొక్క జీవితాన్ని మరలా నూతనపరిచి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. అందుకు నువ్వు చేయాల్సింది ఒక్కటే పని ఏంటంటే ఆయన యొక్క చిత్తంలో బ్లైండ్గా జస్ట్ ఫాలో అయ్యి నడవడమే. ఆయన మీద నీ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలిచి ఉండడం మాత్రమే. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్.